కాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ఫేమస్ అయితే లుంగి మామ అయితే బస్ ఎక్కేటప్పుడు కూడా లింగం మీదనే వచ్చారు ఇక్కడ. అవునా? ఏంటిది ఎమోషనా? ఎమోషన్ అని కాదు, ప్యాంట్ అనేది నాకు అలవాట్లేదు. మీకు అలవాట్లేదు. Okay. అయితే మొత్తానికి మీరు లుంగి మామనే అయితే ఎక్కడికి వెళ్ళా మీరు ఇంక ఇదే కనిపిస్తారంటే ఇంకా దాంతోనే ఫేమస్ అయిపోతారు. ఇంకా సూపర్. అంటే ఇప్పుడు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది, ఆల్మోస్ట్ చాలా కాల్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటి అనేది ఎవరికైనా కాల్స్ వస్తున్నాయా, ఏమైనా చెప్తున్నారా? షోస్కి ఏమైనా అడుగుతున్నారా? షోస్ అంటే శ్రీదేవి డాన్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేశారు, రమ్మన్నారు. ఏంటి మామ, ఏంటి అక్కడ ఏం చేస్తున్నావు శ్రీదేవిలో? ఏదో ఒకటి చేయాలి, తప్పదు కదా. అంతేనా? ఏ అడగపోయినా తగ్గేదే లేదు. తగ్గేదే లేదు. తగ్గిపోతే ఇక మనం తగ్గిపోతాం కదా. అంతేనా? ఏడా తగ్గేది లేదు. ఏ ఆఫర్ వచ్చినా వదిలేదేలే. వదిలేదేలే. అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలి అంతే. మన మీద ఆశ పెట్టుకున్నారు కదా, వీళ్ళది భలే ఉంటుంది రా సాంగ్ అనేసి మన మీద ఒక గుర్తింపు అనేది వచ్చినప్పుడు అందరికీ ఎప్పుడు చూసినా మనల్ని చూస్తేనే చాలు, అందరికీ అవరే వీళ్ళు భలే వేస్తారా, వీళ్ళ సాంగ్స్ అంటేనే హైలైట్. అసలు పూర్తిగా సెలక్షనే అట్టు ఉంటుంది వాళ్ళ సాంగ్స్ అంతా. ఏడ ఎతుకుతారో తెలియదు కానీ మనకు రాని ఆలోచన అంతా కూడా వాళ్ళకి వచ్చేస్తుంది. ఆ సాంగ్స్ ఎక్కడి నుంచి పట్టుకొస్తారో కూడా అలాగనేసి కూడా ఫోన్ చేసి కూడా అడిగారు మమ్మల్ని ఒకసారి, అసలు మేము సాంగ్లు ఎక్కడ దొరుకుతాయి మీకు, అసలు సాంగ్స్లు ఎక్కడ దొరుకుతాయి, సెలక్షన్ ఎవరిది? పాత సాంగ్స్ అంతా నేనే చెప్తాను, కొత్త సాంగ్స్ ఉంటే వాళ్ళు చెప్తారు. మీరు ఎంచుకున్న సాంగ్సే మీకు హైలైట్. అసలు పూర్తిగా మీరు ఎలాంటి సాంగ్లు ఎంచుకుంటారో అలాంటి సాంగ్ ప్రతి ఒక్కరికి గుర్తింపు నిలిచిపోతుంది అంతే. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేసి ఫోన్ చేసి అడుగుతూనే ఉంటారు. ఓకే, సూపర్. అండ్ ఇప్పుడైతే శ్రీదేవిలో మంచి ఆఫర్, అంటే ఏదో ఒక షోకి అయితే పిలిచారు. ఏంటి నెక్స్ట్ మన మిమ్మల్ని ఎలా చూడబోతున్నాం? ఇంకొక వైరలా ఏంటి అసలు? నెక్స్ట్ లెవెలా? నెక్స్ట్ ఇంకా ఆయన అక్కడే ఓన్లీ సోలోనా? సోలో ఇంకా చిద కొట్టేస్తాడు మాస్టర్ అయితే. చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఫుల్ సపోర్ట్ అసలు. అన్నా ఇప్పుడు మీ ముగ్గురు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంటే అలాగే అలానే ఉంటాం, ఒక కుటుంబంలా ఉంటున్నారు కదా, అంతే, ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో ఇప్పుడు కొన్ని క్రింజ్ క్వశ్చన్లు అడుగుతా క్రేజీగా. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, ముగ్గురులో ఎక్కువ టేక్లు ఎవరు తీసుకుంటారు? ఎక్కువ టేక్ మాస్టర్ ఎక్కువ టేక్లా? అందుకే ముందుగా వాళ్ళంటే ప్రాక్టీస్ చేసేస్తారు. నేను మటుకు ప్రాక్టీస్ వీళ్ళు చెప్తా ఉంటారు, మాస్టర్ ట్రైల్ వేసుకో అంటాను. ట్రైలా నేను స్టెప్ చెప్పండి చాలు అంతే అంటావా? అక్కడ కెమెరా స్టార్ట్ అయినగానే ముందు ప్రాక్టీస్ చేద్దామంటే లేదు, కెమెరా ఆన్ చేస్తే నేను చేస్తా అంటాను. అది మళ్ళీ అది పోతుంది, మళ్ళీ చేయాలి, మళ్ళీ పోతుంది. సరే, ఇప్పుడు రెండో క్వశ్చన్, సాంగ్ సెలెక్షన్ ముగ్గురులో ఎవరిది? ఏ సాంగ్ అయినా ఫస్ట్ సెలెక్షన్ ఎక్కువ ముగ్గురులో ఎవరిని ఎక్కువ మార్కులు వేసుకుంటారు ఒకరికొకరికి? మునీక, నరేంద్రక, మాస్టర్కా? మునేంద్ర అంటే మంచి సెలెక్షన్ అయితే. అంటే సాంగ్స్ ఏదైతే రీచ్ అవుతుందో, అంటే చిరంజీవి గారిది, నాగార్జున గారిది, బాలకృష్ణ గారి ఏది పాపులర్ అవుతుందో అది చూడను, అది చెప్తాను, అడుగుతాను, ఇది చేద్దాం అంటే చేద్దాం, లేదా మీరు చెప్పండి అంటే అప్పుడు ఆయన చెప్తారు వేరే సాంగ్. ఓకే, ఆయన ఈయన చెప్తాడు ఒక 5 సాంగ్లు, దాంట్లో మేము ఒకటి 2 చెప్తాము, మిగతా వద్దంటాం. మరి ఇంకా ఓల్డ్ అయిపోతాడు, మళ్ళీ ఓల్డ్ సాంగ్ చెప్పాలి, మాట కూడా వినాలి కదా. మనం అనుకుంది 5 అనుకుంటాం, 2 తీసుకుంటారు, 3 అంటే మాస్టర్ మరీ ఓల్డ్ అయిపోతున్నాను. మీ ఇష్టం కానివ్వండి, దానికి ఏం ఇబ్బంది లేదు, మీరు ఎటు చెప్తే అట్టే. కానీ మనం చెప్పేది మటు కాదనరు. అంటే మరీ ఓల్డ్ అంటే మరి డిమాండ్ తగ్గిపోద్ది అనమాట. డిమాండ్ అంటే విషయం రాదు కదా. మంచి ఊపున్న పాటలు కావాలి, చూసే వాళ్ళకి ఎనర్జీ రావాలి, కానీ ఎనర్జీ తగ్గితే మళ్ళీ బాగోదు కదా. దాన్ని బట్టి వాళ్ళు మాస్టర్ ఇది మరీ ఓల్డ్ లా ఉందంటే సరే ఓకే. ముగ్గురులో ఎవరు త్వరగా కాంప్రమైజ్ అవుతారు? అంటే ఏదైనా ఒక టాపిక్ వచ్చింది అనుకో, ఒక్కొక్కరు ఒక పాయింట్ రేజ్ చేస్తారు కదా, ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యేది ఎవరు? నేనే అయిపోతాను. నువ్వే అయిపోతావా? ఎందుకు? ఎందుకంటే అంటే ఎక్కువ సార్లు మనం చెప్తే కూడా ఈయన ఒక్కోసారి మొహం అది వెళ్ళిపోతాడు. కోపం ఎక్కువ? కోపం ఎక్కువే. కోపం అనేది కాదు, కానీ వీళ్ళు కోపం వచ్చేస్తుంది. అంటే చెప్పి 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 వాళ్ళకి ఒక ఇది వచ్చేస్తుంది కదా. నేను ఒకసారి వీళ్ళు బాధ పెడుతున్నానా ఏంది, మన వల్ల అది బాధపడడం దేనికి
అనేసి నేనే ఒక ఇదిలా ఫీల్ అయిపోయి రే అట్టయితే నేను చేయలేనురా అనేసి అదొక ఇదిగా ఫీల్ అవ్వడం. అంతేగాని వాళ్ళు కోపం వచ్చేస్తుంది కానీ బయట పడరు. నువ్వు బయట పడిపోతావా? నేనంటే ఎప్పుడే చెప్పేస్తాను ఎట్టయితే నేను చేయలేనురా అనుకున్నాడు వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. మేము ఎంత దూరం నుంచి వచ్చి వీడియో చేద్దాం వచ్చినా వాళ్ళు వచ్చిన ఒకసారి నేను వెళ్ళిపోతాను. అమ్మ బాబోయ్, నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? లేదుగా. అంటే నీకు మెసేజ్ చేస్తే నువ్వు అమ్మో ఏ ఫోన్ మెసేజ్ పెట్టింది ఇంటర్వ్యూ అని చెప్పి నేను అసలు నా అకౌంట్ లోనే పెట్టుకోను. అసలు అకౌంట్ లేదు అసలు. అన్న ఫోన్ వాడతావు కదా? ఫోన్ వాడతావు, మెసేజ్ చేస్తావు, చెయ్యవా? అక్కడ కూడా తెలియదు మనకి. ఏంది వాయిస్ నోట్లు పెడతావా? మెసేజ్ చెయ్యవా? ఎందుకు? చదువు రాదు కదా. ఎంతవరకు చదువుకున్నావు అన్న నువ్వు? అదొక్కటి అడగ. ఇప్పుడు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు చెప్పు? నేను చదువుకోలేదు. ఏ డిమాండ్ అన్నావు, సప్లై అన్నావు, వైరల్ అయిపోయాను అన్నావు, ఇదంతా ఇంగ్లీషే. ఇదంతా ఇంగ్లీషా? అట్లయితే మనకి తెలియదు. అట్లయితే అదంతా ఇంగ్లీషే. అందరూ వాడుతున్నారు అనేసి మనం కూడా వాడేసావా? ఓరి దేవుడా. అయితే నువ్వు మామూలుగా ఇన్స్టాగ్రామ్ చూస్తుంటావా నీ ఫోన్ లో? చూస్తుంటావు. అయితే అప్పుడైనా నీ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, కమెంట్లు వస్తూ ఉండవు, నేను లైక్ కొట్టను. ఏమైందన్నా? మన దానికి మనం కొట్టుకోకూడదు. మన దానికి మనం కొట్టుకోకూడదా? వీళ్ళ దగ్గర ఫోన్ ఇస్తే ఎందుకన్నా? మరి నాది నేనే, నా ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ లైక్ నేనే కొట్టుకుంటాను. పిచ్చ అంటావా దాన్ని? పిచ్చని కాదు, అది నీ ఇష్టం. అది నా అంటే ఒక్కొక్క టైప్ ఒక్కొక్క తీరులో ఉంటది అనమాట. మన దాన్ని మనం కొట్టుకోకూడదురా, వేరే వాళ్ళు కొడితేనే మన గొప్ప అని మనం అనుకుంటాం. అంతేనా? వీళ్ళు నా మొబైల్ తీసుకుని నేను ఒకటి కూడా కొట్టవా అంటే నేను కొట్టనా అని వాళ్ళే కొట్టి నాకు ఇస్తారు. అయ్యయ్యో. కాదన్నా, ఈరోజు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు చూడు, నేను మాట్లాడాలని మెసేజ్లు పెట్టాను, సినిమా నుంచి కాల్స్ వచ్చాయి, ఎంత జరిగింది చెప్పు చెప్పు ఇన్స్టాగ్రామ్ వల్ల. మరి ఇప్పుడైనా ఇన్స్టాగ్రామ్ వాడతావా? ఇన్స్టాగ్రామ్ వాడతాను మేడం, కానీ ఇదే లైక్లు అనేది అది మనకి. సరే, వేరే వాళ్ళకైనా లైక్లు కొడతాం, వేరే వాళ్ళకి కొడతాం. సరే, నా పేజ్ ఫాలో అవ్వు, రోజు లైక్ చేస్తున్నావు లేదు నాకు తెలియాలి. ఏది ఇప్పటి నుంచా? అవును, మనం ఇంటర్వ్యూ చేసాం కదా, ఎప్పటి నుంచి? ఇప్పుడు మన ఇద్దరికి ఒక బాండింగ్ వచ్చింది కదా. మరి నేను లుంగి మామ అని పిలిచాను కదా, అందుకని నువ్వు ప్రొఫైల్లో ఫాలో అయ్యి లైక్ చేయాలి. ఏదైనా చేస్తాం, మీరు మెసేజ్ పెట్టకుండా ఉంటే చాలు. మనం చదవడం రాదు, అడిగేది తలకాయ. మెసేజ్ పెడితే చదవడం రాదా? అదేంటి? ఇప్పుడు నీకు పెళ్ళైందా? పెళ్ళైంది. మరి ఆపోజిట్ ఉన్న వదిన మెసేజెస్? ఆమె కూడా ఏం మెసేజ్ పెట్టదుగా, ఓన్లీ ఫోన్ కాల్ చేస్తుంది అంతేగాని మెసేజ్లు చేసేది. మీ పిల్లలు ఉన్నారా? పిల్లలు ఏం చదువుతున్నారు? బాబు వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కొడుకు. పాప 10th క్లాస్. చైల్డ్ మ్యారేజ్ అన్నా? అర్థం కాలే. చిన్నప్పుడు అంటే ఎంత వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అసలు? నాకు తెలియదు. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు అన్న? నేనంటే 25 వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నా. ఓ, చిన్నప్పుడు కాదులే అన్న, వయసు వచ్చినప్పుడుగా చేసుకున్నా. అవునన్నా. కరెక్ట్.